నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక పెను మార్పు రాబోతుంది. డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల యుద్ధానికి చెక్ పెడుతూ భారత్, యూరోపియన్ యూనియన్ ఒక మెగా డీల్ కు సిద్ధమయ్యాయి. దీనిని ఏకంగా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని కూడా పిలుస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేయడానికి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు స్వయంగా భారత్ వస్తున్నారు. మన గణతంత్ర వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరు కానుండడం విశేషం. అసలు ఈ ఒప్పందం ప్రాముఖ్యత ఏంటి? ట్రంప్ కు ఈ డీల్ ఎలా షాక్ ఇవ్వబోతుంది? మన స్పెషల్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడబోతోంది. దావోస్ వేదికగా వినిపించిన ఒక ప్రకటన ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాదాపు 200 కోట్ల జనాభాను, ప్రపంచ జీడీపీలో 4వ వంతు వాటాను ప్రభావితం చేసే అతిపెద్ద వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకం చేయబోతోంది. డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ విధానాలతో ప్రపంచ దేశాలను భయపెడుతున్న తరుణంలో భారత్, యూరప్ దేశాలు చేతులు కలపడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దావోస్ పర్యటన ముగిసిన వెంటనే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా భారత్కు రానున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు. ఈ పర్యటనలోనే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న యూరోపియన్ దేశాలకు భారత్ ఇప్పుడు ఒక భారీ మార్కెట్ గా కనిపిస్తోంది. ఈ ఒప్పందం వల్ల భారతీయ ఉత్పత్తులకు యూరోప్ మార్కెట్లో భారీగా డిస్కౌంట్లు దొరుకుతాయి. ముఖ్యంగా టెక్స్టైల్స్, ఇతర ఎగుమతులపై సుంకాలు భారీగా తగ్గి భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తాయి. దాదాపు $22 ట్రిలియన్ మార్కెట్ పరిమాణం కలిగిన ఈ డీల్ భారత్ను ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మారుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2007 నుంచి సాగుతున్న ఈ చర్చలు మధ్యలో ఎన్నో అడ్డంకులను దాటుకుని చివరకు ఒక కొలిక్కి వచ్చాయి. ట్రంప్ విధిస్తున్న ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి భారత్, యూరోపియన్ యూనియన్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త మలుపు. చైనా +1 పాలసీలో భాగంగా యూరప్ దేశాలు భారత్ను తమ ప్రధాన భాగస్వామిగా ఎంచుకున్నాయి. మరి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ప్రపంచ ఆర్థిక గమనాన్ని ఎలా మారుస్తుంది? ట్రంప్ దీనికి ఎలా స్పందిస్తాడు అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ సస్పెన్స్.